శ్రీశైలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, పోలీస్ అమరవీరుల దినోత్సవం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బి. శేఖర్. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీశైలం పాతాళగంగ సీప్లైన్ డెమో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ పున్నమి ఘాట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీప్లైన్ ప్రారంభించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామానాయుడుతో కలిసి అందులో ప్రయాణించి శ్రీశైలానికి విచ్చేశారు. శ్రీశైలం పాతాళగంగలో సురక్షితంగా సీప్లైన్ ల్యాండ్ అయింది. అనంతరం పాతాళగంగ నుంచి రోప్వేలో శ్రీశైలం చేరుకొని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి ఆయన చేత ప్రత్యేక పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రాలతో పాటు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి చేస్తామన్నారు. సామాన్య భక్తులకు కూడా ఇక్కడ వసతి గదులు, దర్శన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. మేనిఫెస్టోలో తెలిపిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బి. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ ఉచిత ఇసుకపై ఆధారపడి వివిధ రంగాలకు చెందిన 20 భవన నిర్మాణ అనుబంధ కార్మికులు జీవిస్తున్నారని, నేడు ఎక్కడి నుంచైనా ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లే వెసులుబాటు ప్రభుత్వం ప్రజలకు కల్పించిందని అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ నంద్యాల జిల్లా పోలీస్ కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం మరియు పోలీస్ సిబ్బంది అనారోగ్య సమస్యలను తొలగిపోయేలా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సుమారు 154 మంది పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో ఎమ్మెల్యే జయసూర్య పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పటేల్ విగ్రహం నందికొట్కూరులో ఉండడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారతదేశంలో ఐక్యతకు చిహ్నంగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మరించుకోవడం ప్రతి ఒక్క భారతీయుని కనీస బాధ్యత అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. బనగానపల్లె పట్టణంలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాఫిక్ అవుట్ పోస్టును రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బనగానపల్లె పట్టణంలో ట్రాఫిక్ని నియంత్రించి ప్రజలను సురక్షితంగా గమ్యం చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరిన వెంటనే జిల్లా ఎస్పీ ట్రాఫిక్ అవుట్ పోస్టును ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద హస్తకళాకారులు, చేతివృత్తిదారుల సులభతర రుణాలు మంజూరు చేసి నైపుణ్యం గల శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించామన్నారు. 1157 మంది లబ్ధిదారులు దరఖాస్తులు ఆమోదించామని అన్నారు. శ్రీశైలంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలాతోరణం వద్ద స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ జ్వాలాతోరణాన్ని దివిటితో వెలిగించగా, మరోపక్క కృష్ణానదికి వివిధ హారతులిచ్చి కృష్ణమ్మకు సారె సమర్పించారు. ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, వివిధ హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో డిసెంబర్ నెల సమాచార లేఖలో కలుద్దాం.